జ్ఞానం అనే దీపం వెలిగించి ప్రకాశింపచేయకపోతే లోకం యావత్తు చిమ్మ చీకటిలో మునిగుంటుంది అన్నారు మహాకవి దండి. జ్ఞానాన్వేషణ గురించి ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన ఓ 2 మాటలు చెప్పుకుందాం. లోక జ్ఞానమైనా సరే, భగవంతునికి సంబంధించిన జ్ఞానమైనా సరే, జ్ఞానాన్ని అన్వేషించటం, అన్వేషించే వారికి సహాయపడటం, అంటే నేర్చుకోవటం, నేర్పించటం, ఇవి ప్రాచీన భారతదేశంలో ఒక తపస్సుగా శ్లాఘించబడినాయి. జ్ఞానార్జన పట్ల ఆసక్తి ఉన్నవారు ఒక మేధావిని కానీ, ఒక ఆత్మజ్ఞానిని కానీ ఎక్కడో ఉన్నట్లుగా తెలుసుకుంటే ఎంతో శ్రమ కూర్చైనా సరే ఆయన్ని కలుసుకునేవారు. అపూర్వమైన ఒక తాళపత్ర గ్రంథం కోసమో, సుప్రసిద్ధమైన ఒక ఆచార్యుని అన్వేషణలోనో వారు 100 మైళ్ళు నడిచేవారు. దారిలో భిక్షగా లభించిన ఆహారమే వారికి భోజనం. తమ తల వెంట్రుకలు నెరిసిపోయేటంత దాకా వృద్ధాప్య లోటుపాట్లు ఏర్పడే వరకు శారీరక మానసిక శక్తులన్నింటినీ కూడగట్టుకుని తాము కోరుకున్న విద్యని నిరంతరం నేర్చుకునేవారు. ఆ క్రమంలో 6 భగవంతుని గురించిన జ్ఞానం కోసం అన్వేషిస్తూ మేధావి మహాత్ముడు అయిన పిప్పలాద మహర్షిని ఆశ్రయించారు. ఆ 6 శిష్యులు భరద్వాజపుత్రుడైన సుకేశుడు, శిబితనయుడైన సత్యకాముడు, సూర్యుడి మనవడైన గార్గ్యుడు, అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు, విదర్భదేశీయుడైన భార్గవుడు, కత్యతనయుడైన కబంధి. జ్ఞానార్జనకి గొప్ప తపస్సు అవసరం. ఏ విద్యను నేర్చుకోవటానికైనా అందుకు తగిన మానసిక స్థితి ఉండటం అత్యవసరం. అప్పుడు మాత్రమే ఆ విద్య ప్రయోజనకారిగా రాణిస్తుంది. విద్యార్థి మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతనే పాఠాలు బోధించటం విజయవంతమైన విద్యకి దారితీస్తుంది. పిప్పలాద మహర్షి ఈ విధానాన్ని అమలుపరిచారు. విద్యార్థులు తన్ని సమీపించగానే ఆయన ఏదీ బోధించలేదు. వారి అర్హతను పరీక్షించటానికి, తగిన మానసిక స్థితి వారిలో ఏర్పరచటానికి 1 సంవత్సర కాలం వారిని తపోమయ జీవితం గడపమని చెప్పారు. పిప్పలాద మహర్షి తన శిష్యులతో, తగిన రీతిలో ఇక్కడ ఇంకా 1 సంవత్సరం గడపండి. ప్రత్యేకించి తపస్సులో, బ్రహ్మచర్యంతో జీవితం గడపండి. ఆ తర్వాత మీ ఇష్టప్రకారం ప్రశ్నలు అడగండి. నాకు తెలిసినంత వరకు అన్నీ మీకు చెబుతాను అన్నారు. విద్యార్థులు ఇంతకు ముందే ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి తపోమయ జీవితం గడిపి మనస్సును పరిపక్వం చేసుకున్నవారే. కానీ ఇక్కడ అంటే గురువుతో 1 సంవత్సరం ఉండి ఆయన సహాయంతో సాధనలు చేయమని పిప్పలాది మహర్షి అభిప్రాయం. తగిన రీతిలో అంటే గురువుకు సేవలు అందించి అంటున్నారు శ్రీ శంకరులు. గురువుకు చేసే సేవని మన శాస్త్రాలు ఎంతో శ్లాఘిస్తున్నాయి. అందుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను కూడా కల్పించారు. గురువుకు ఉపచర్య చేసినందువల్ల వినయం కలుగుతుంది. వినయపూరితమైన మనస్సుపై భగవద్ అనుగ్రహం వర్షిస్తుంది. స్వస్తి.